అత్యంత పేదరికం అనుభవిస్తూ చదివిన ఆ యువకుడు డిగ్రీ పూర్తయినాక చాలా కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగం కోసం ఒక్క KFC కంపెనీకే 30 సార్లు దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఒక్క కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదు అతనికి. ఇక చేసేదేమీ లేక ఒక పాఠశాలలో ఇంగ్లీష్ బోధకుడిగా చేరిపోయాడు. తన 32 ఏట కష్టపడి ఒక కంప్యూటర్ కొనుక్కున్నాడు ఆ యువకుడు. అతనికి అది కొత్త. నెట్లో తనకు ఇష్టమైన బీర్ ఆర్డర్ పెట్టాలని చూశాడు. ఆశ్చర్యంగా ఒక ఆన్లైన్ కంపెనీలోనూ ఆ బీర్ దొరకలేదు. వెంటనే ఆ యువకుడి మొదట్లో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన స్నేహితులను కలిసి తన ఆలోచనలు చెప్పి వారిని ఒప్పించి పెట్టుబడి పెట్టించి ఒక కామర్స్ కంపెనీని స్థాపించాడు. దాని పేరే అలీబాబా. మొదట్లో ఇబ్బంది పడ్డా అతి తొందరలో అది సూపర్ హిట్ అయింది. ప్రపంచంలో అత్యంత క్యాపిటల్ కలిగిన సంస్థగా పేరు పొందింది. ఇప్పుడు అలీబాబా నికరాస్తులు $400 మిలియన్. ఆ సంస్థను స్థాపించిన యువకుడు ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్నాడు. అతనే జాక్ మా. చేతిలో చిల్లిగవ్వాలనే స్థితి నుండి ఒకే ఒక్క ఐడియాతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు. అతని ఆస్తులు $40 బిలియన్. ఉద్యోగాలకు పనికి రానున్న వాడు ఆ ఉద్యోగాలనే వేలలో ఇచ్చే స్థాయికి ఎదిగాడు. నేటి యువతకు ఈయన ఆదర్శం. మనకు ఏ IITలో చదివాము అన్నది ముఖ్యం కాదు, సొంతంగా ఎలా బతకగలమనేదే ముఖ్యం. ఒక బీటెక్ కుర్రాడు బతకలేక ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎక్కడ లోపం? తన చదువు మీద, తన ప్రతిభ మీద నమ్మకం లేకనా? మన దేశంలో దాదాపు 86% ఉద్యోగాలు సరైన నిపుణత లేని కారణంగానే ఖాళీగా ఉన్నాయట. మరి కాలేజీల్లో సరైన బోధకుడు లేకనా, వస్తువులు లేకనా? అయినా బతికి సాధించాలి కానీ చనిపోయి ఏం సాధిస్తాం? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Please like and subscribe Eagle Andhra.